ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. దినము దేవుని వాక్యంలో నుంచి ఆది కాండం 30వ అధ్యాయము 27వ వచనం. అందుకు లాబాను అతనితోని, కటాక్షము నా మీదనున్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించనని శకునము చూసి తెలుసుకుంటున్నానని చెప్పాను. ప్రియమైన వాళ్ళరా, ఈ లాబాను ఎవరు అని మనం ఆలోచన చేస్తే, అబ్రాముకు ఇసాకు పుడుతూ వచ్చినాడు. ఇసాకు ఇద్దరు కుమారులు, ఏషావు, యాకోబు. ఈ యాకోబు వాళ్ళ తండ్రితో వారి అన్నతో మోసం చేసి ఆ దీవెనలను తీసుకున్న తర్వాత వారి తల్లి చెప్పిన సూచన ప్రకారం ఆయన అలా మామ దగ్గరికి లాబాను ఇంటికి వెళ్తాడు. ఈ వృత్తాంతం మనం చాలా బాగా తెలుసు. అయితే ఈ లాబాను రిబ్కా యొక్క అన్న. ఈ లాబాను ఇంటికి వచ్చి యాకోబు 20 సంవత్సరాలు యాకోబుకు కొలువు చేసినాడు. రాహేలు కొరకు 7 సంవత్సరాలు, లేయా కొరకు 7 సంవత్సరాలు కొలువు చేసి తన జీతము కొరకు 6 ఏళ్ళు కొలువు చేసినాడు. అంటే మందలు మేపినాడు, జీతం చేసినాడు. ఆ తర్వాత యాకోబు తను ఏమనుకున్నాడో తెలియదు కానీ తన ఇంటికి బయలుదేరాలని ఆశపడ్డాడు. తన పిల్లలు పుట్టినారు. తన పిల్లల్ని తీసుకొని, తన 2 భార్యలను తీసుకొని, మందని తీసుకొని ప్రయాణం అయిదాం అనుకున్నప్పుడు ఆయన యాకోబు చాలా స్పష్టంగా మాట్లాడినాడు. నువ్వు నా జీతం మార్చినావు, నాకు అన్యాయం చేసినావు, నేను ఎంతో ప్రయాసపడ్డా, నీ దగ్గర నమ్మకంగా జీతం చేసిన, నువ్వు నన్ను మోసం చేసినావు అని చెప్పినప్పుడు యాకోబు బయలుదేరుతూ వెళ్ళడానికి సిద్ధమైన తరుణంలో ఈ లాబాను ఈ మాట మాట్లాడుతూ వచ్చినాడు. ఏమనంటే, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించనని నేను తెలుసుకున్నా అని చెప్పినాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుడు అబ్రాముకు వాగ్దానం చేస్తూ వచ్చినాడు. ఏమనంటే, నేను చెప్పినట్టు నువ్వు వింటే, నేను చూపించి దేశానికి వెళ్తే నిన్ను నీ గొప్ప జనముగా చేస్తా, నీ ఆస్తి విస్తరింపజేస్తా అని చెప్పిన తర్వాత ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, నిన్ను బట్టి జనములు, నీలో నుండి జనములు నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు అని చెప్పినాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. అంటే ఆశీర్వాదముకు కారణము తండ్రి అయిన దేవుడు, కుమారుడైన ప్రభువు అయినప్పటికీ అబ్రాముతో ఆశీర్వాదాలు వస్తాయి అని దేవుని వాక్యం సెలవిస్తూ వచ్చింది. ఇక్కడ చూస్తే కూడా అదే రకంగా యాకోబు తను మాట్లాడుతున్నాడు. ఏంటంటే, అబ్రాము సంతానంలో నుంచి వచ్చిన యాకోబుతో ఏమంటున్నాడు, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించినాడు అని మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాలం మనము గుర్తుంచుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడి ఈనాడు విశ్వాసులంగా కొనసాగుతున్న మనము, సేవలో ఉన్న పెద్దలు, సేవకులు, పరిచారకులు అందరూ గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనము ఆశీర్వాదకరంగా, అంటే ఈ భూలోకంగా ఏ స్థితిలో ఉన్నా, భౌతికంగా ఏ స్థాయిలో ఉన్నా, పరసంబంధమైన ఆశీర్వాదాలకు కారకులుగా, ఒక సాధనాలుగా నేను ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అన్నాడు యాకోబును బట్టి లాబాను ఆశీర్వదింపబడిన విషయం చూడగలుగుతున్నాము. మనల్ని బట్టి, మనమిచ్చిన సువార్తను బట్టి, మనమిచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఏ ఒక్కరైనా మార్పు చెంది అపర సంబంధమైన ఆశీర్వాదంలోనికి వచ్చినట్టు చెప్పగలుగుతున్నారా? ఆ రకమైన మార్పు చెందిన ప్రవర్తన మనలో ఉందా? మన గురించి ఎవరైనా, నీవు ప్రార్థన చేస్తే నాకు బాగైంది, నువ్వు వాక్యం చెప్తే నేను మారుమనసు పొందిన, నీవు సువార్త చెప్తే నాకు రక్షణ వచ్చింది, నీ సాక్ష్యాన్ని బట్టి నా జీవితంలో ఎంత ఆశీర్వాదం వచ్చిందని మనల్ని ఎవరైనా చెప్పుంటే చాలా బాగుంటుంది. మన గురించి ఎవరైనా ఈ మాట చెప్తే చాలా ప్రభుకు మహిమ కలుగుతుంది. ప్రభునందు ప్రియమైన ఈ ఉదయకాలం యాకోబును బట్టి లాబానుకు ఆశీర్వాదం ఉందని ఎరిగినాడు. నిన్ను నన్ను బట్టి మనము కూడా ఆశీర్వాదానికి కారకులుగా కావాలని దేవుడు కోరుతున్నాడు. నిన్ను బట్టి ఈ లోకం అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని చెప్పినాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పినాడు. అంటే మనల్ని బట్టి 10 మందికి రుచికరంగా, 10 మందికి చీకట్లో ఉన్నవారికి వెలుగుగా మనం మారినామా? మారకపోతే ఉదయకాలం మనం మారి ప్రభు మహిమ కొరకు ఆశీర్వాదకరంగా కావాలని దేవుని యొక్క కోరిక. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన. పరలోకపు తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అయిన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామమును బట్టి స్తుతిస్తున్నాం. మేము కూడా ఆశీర్వాదములకు యాకోబు వలె కారకులుగా కావడానికి
మేము వివేచన కలిగి నేను వెంబడించి అనేకులకు ఆశీర్వాదకరంగా మారటకు సహాయపడమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.